ప్రార్థన చేసుకుందామండి. దయగల దేవ, కృపగల మా తండ్రి, మీ దయతో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ 2వ రోజు సభలో విలువైన సంగతులు వినటానికి కృప చూపారు. అందుని బట్టి కృతజ్ఞతలు నాయన. సమస్తాన్ని మాకు అనుకూలపరిచి నడిపించండి. మీ కుమారుడు, మీ కుమార్తె ప్రకాష్ రూపమ్మలను ప్రేమించి వారికి మీరు అనుగ్రహించిన గర్భఫలమును మీ సన్నిధిలో నామకరణం చేసి మీరు కోరుకున్నట్టుగా పెంచాలని ఆశపడ్డారు. పిల్లలిరువురికి మంచి బుద్ధి, వివేకము, జ్ఞానము, జ్ఞాపశక్తినిచ్చి బిడ్డను చిన్ననాటి నుండి చక్కగా మీ కొరకు పెంచగలుగుటకు మీ పరిపూర్ణమైన సహాయం అనుగ్రహించండి. ప్రయాసపడి ఈ సభలను ఏర్పాటు చేసిన మీ ప్రియమైన పిల్లలను, ఎంతమంది అయితే ఈ సభల నిమిత్తం ప్రత్యేకంగా పరోక్షంగా ప్రయాసపడ్డారో, ప్రార్థన చేశారో, ఆర్థిక సహాయం అనుగ్రహించారో, మీ సన్నిధిలో నలిగిపోయారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఇవ్వమని కోరుతూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి కుమారుడు ప్రకాష్ చెల్లి రూపమ్మలను ప్రేమించి దేవుడు అనుగ్రహించిన గర్భఫలానికి కుమార్తెకు వారే మరి నామకరణం చేయాలని కోరుకున్నారు. ఓ పేరును కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ప్రిన్సీ అనే నామకరణాన్ని చేస్తున్నాను. ప్రిన్సీ, ఓకేనా? ప్రియమైన దేవుని వాళ్ళరా, సమయం చాలా ఆలస్యమైంది. మరి వెనకాల సౌండ్ మాకు వినిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ మీ చైర్లను తీసుకొని మీరు అలా ముందుకు ఖాళీ స్థలంలోనికి వచ్చి కూర్చోగలిగితే మరి మీకు వినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. పిల్లలు ఎంతో ప్రయాసపడి సభలను ఏర్పాటు చేశారు. సమయం చాలా ఆలస్యమైంది. మేము వింటామనే ఓపిక మీకుంటే నేను వాక్యం చెప్తాను, లేదంటే కొద్దిసేపు చెప్పేసి ముగించేస్తాను. వింటారా? వాక్యం వింటారా? మీరు వింటామన్న వాళ్ళు చేయొద్దండి, చేయించండి. వినలేని వాళ్ళు చేయొద్దండి, వద్దన్నట్టు చేయొద్దండి, అంటే పంపించేద్దామని. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు కాసుకోండి. ఎందుకంటే దేవుడు ఆయుధశాలను ఆయన ఓపెన్ చేశాడు. ఆయన ఆయుధశాలను మనం చూస్తే గాని మనకు అది అర్థం కాదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆయువును తీసే ఆయుధశాల లేదా ఆయుష్ని చెరిపే ఆయుధశాల అది ఎలా ఉంటుందో మొట్టమొదటి మాటలుగా పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసిన ఈ మాటల నుంచి మనం ప్రారంభిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతారు, చూడండి. దేవుని కుమారుల, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అని అంటున్నారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పారు. అసలు ఇంతకీ సృష్టి చూస్తుందా?
సృష్టికి కళ్ళు ఉన్నాయా? మనుషులు చూస్తారు అంటే పర్వాలేదు, మనుషులకు కళ్ళు ఉన్నాయి గనక చూస్తారు అనుకుంటా. పోనీ జంతువులు, పక్షులు, జలచరములు, భూచరములు, ప్రాకే పురుగులు, ఇలా జీవరాశులు చూస్తాయి అన్న, అవును వాటికి కూడా కళ్ళున్నాయి అనుకుంటాం. ఈగలకి కళ్ళుంటాయి, దోమలకి, చిన్న చిన్న పురుగులకి, వాటికి కూడా కళ్ళుంటాయి గనక అవి చూస్తాయి అనుకుంటాం. అందులో కూడా మనకి ఎలాంటి సందేహము లేదు. కానీ సృష్టి చూడటం ఏంటి అసలు? సృష్టి అంటే ఏంటి ఇంతకీ? సృష్టి అనేది ఏంటంటారు? పిల్లలు కూర్చోండి. ఎవరన్నా బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి. ప్రసంగాల మధ్య ఏంటండి అలా తిరగటం ఏంటి? దేవుడు అంటే అసలు మీకు లక్ష్యం లేదా? ఇంత నిర్లక్ష్యమా? చేపల మార్కెట్లో చేపలు కొనేవాడు తిరుగుతున్నాడంటే అర్థం ఉంది. కూరగాయల మార్కెట్లో అరుస్తున్నారంటే అర్థం ఉంది. వాడు మార్కెట్లో కూరగాయలు పెట్టుకున్నాడు, అమ్ముకోవాలి కనుక అరుస్తాడు. నేను కూరగాయలు అమ్ముకోవట్లేదు. చాలా జాగ్రత్త. ఈరోజు చెప్పే ప్రసంగం మళ్ళీ జీవితంలో వింటారో వినరో తెలియదు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో, అది కూడా మామూలు కాదు, ఆశ. దానికి ఆశ ఉందట. ఆశ ఉండటం వేరు, మిగుల ఆశ ఉండటం వేరు. ఆశ కాదు, మిగుల ఆశ అంటున్నాడు. చాలా ఆశ ఉందట, ఆశతో తీరు చూస్తుందట. అసలు ఇంతకీ సృష్టి అనేది ఏంటంటారో తెలుసా? పంచభూతములు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ ఐదింటిని పంచభూతములు అంటారు. పంచభూతములు 5 మొత్తం ఇవన్నీ కలిపి వీటిని సృష్టి అని అంటారు. సృష్టి అన్న దానికి మరొక మాట సృష్టింపబడినది, కలగజేయబడినది, ఒకప్పుడు ఉన్నది కాదు, ఆ తర్వాత వచ్చినది, ఇలాంటి అర్థాలు వస్తుంది. దాన్ని పదార్థము అని కూడా అంటారు. మ్యాటర్, మెటీరియల్. ఈ సృష్టిలో డార్క్ మ్యాటర్ అనేది ఉంది, నోన్ మ్యాటర్ అనేది ఉంది, అన్నోన్ మెటీరియల్ అని, ఇలా రకరకాల పేర్లతో పదార్థము అనేది ఉంది. గాలి అనేది ఒక పదార్థము, దాన్ని వాయు పదార్థము అని అంటారు. నీరు అనేది ఒక పదార్థము, ద్రవ పదార్థము అని అంటారు. భూమి అనేది అది ఒక పదార్థము, దానిని ఘన పదార్థము అని అంటారు. ఈ 3 మాత్రమే కాకుండా నిప్పు అనేది కూడా ఉంది. నిప్పులో కూడా పదార్థం ఉంటుంది, నిప్పు కణికలు అంటారు వాటిని. అలాగే నింగి అని అన్నారు. నింగి అంటే ఆకాశము, ఆకాశము కూడా పదార్థమే. ఆకాశము మన కంటికి కనబడుతుంది, ఇదంతా పదార్థం. అంటే ఆకాశము మొత్తము పదార్థముతో ఉన్నది. దేవుడు దానిని పరిచాడు అని రాయబడింది. పరిచారంటే అర్థం ఏంటి? తివాచిని పరిచారు, ఓ చేపను తీసుకొని వచ్చి పరిచారు, ఓ బ్లాంకెట్ పరిచారు, ఓ బెడ్ని పరిచారు. పరిచారు అంటే అర్థం ఏంటి? అది ఒక పదార్థము. మీరనుకునే పదార్థం లాంటిది కాదు. మనమైతే ఓ బెడ్షీట్ ని పరవగలము, ఓ బ్లాంకెట్ పరవగలము, ఓ తివాచి పరవగలము. దేవుడు ఏకంగా ఆకాశమునే పరిచాడు. మనమైతే నేల మీద పరవగలము, దేవుడైతే శూన్యములో పరిచేశాడు. అలా శూన్యములో ఎలా పరిచాడండి? ఓ బంతిలా పరిచాడు. బంతిలా. ఈ విశ్వం అనేది ఒక బంతిలా ఉంటుంది, గోళాకారములో ఉంది, చక్రములా ఉంది, అలా పరిచి పెట్టాడు. ఈ సృష్టిట మిగుల ఆశతో తీరు చూస్తుంది. ఎవరిని తేరి చూస్తుంది? అక్కడ దేవుని కుమారులను చూస్తుంది అంటున్నాడు. దేవుని కుమారులు అంటే ఎవరు? ఇప్పుడు
ప్రతి మాట మనం బైబిల్లోంచి చూడాలి. మీకు తోచింది ఏదో చూడకూడదు. లోకంలో ఎవరో ఏదో చెప్పారని అస్సలు నమ్మకూడదు. దేవుని కుమారులు అని ఎవరిని అంటారు? దేవుని కుమారులు అనగానే ఆ మాత్రం మాకు తెలీదా, మనుషులంతా దేవుని కుమారులే అని అనుకోవచ్చు మీరు. ఎస్, యువర్ రైట్. మీకు ప్రారంభ స్థాయి ఆలోచనలు ఉన్నాయి కనుక బైబిల్ అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం కొంచెం వినుండారు లేదా చదివి ఉంటారు కనుక ఎస్, దేవుని పిల్లలు అంటే ఎవరో కాదు, మనుషులంతా దేవుని పిల్లలే. నిజమే అది. దేనిని బట్టి చెప్పగలము? లూకా సువార్త 3:38 కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు కుమారుడైతే ఆదాము దేవునికి కుమారుడు అన్న మాట కనబడుతుంటది మనకి. ఆదాము ఎవరికి కుమారుడట? ఆదాము దేవునికి కుమారుడు అన్న మాట రాయబడింది చూడండి. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము గారు దేవునికి కుమారుడు. ఆదాము ఎవరు? ఆదాము మనిషి. ఓ మనిషి దేవునికి కుమారుడా? ఎస్, మనిషి దేవుని కుమారుడు. అదే చెప్పాను, మనుషులంతా దేవుని కుమారులే. ఆదాము దేవుని కుమారుడైనప్పుడు ఆదాము నుండి వచ్చిన వారంతా ఆయనకు కుమారులే, ఆయన సంతానమే. కానీ ఈ సంతానము దేవుని కుమారులుగా పిలువబడాల్సిన వాళ్ళు, దేవుని కుమారులుగా గొప్పగా బ్రతకవలసిన వాళ్ళు, వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యమును కోల్పోయారు. దేవుడు ఈ భూమి మీద మనుషులందరినీ యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. ఏ పాపము లేని వారుగానే పుట్టిస్తున్నాడు. మనుషులందరూ తల్లి గర్భములో నుంచి భూమి మీదకి అడుగు పెడుతున్నప్పుడు పరిశుద్ధులుగానే వస్తున్నారు. కానీ కొంతకాలానికి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని అంటించుకుని పాపము చేసి పాపులుగా మారిపోతున్నారు. ఎప్పుడైతే మనిషి పాపము చేస్తాడో, ఆ పాపము చేసినాడు దేవుడు ఆయనలో పెట్టిన స్వరూపము చెరిగిపోతుంది. దేవుని స్వరూపము మనుషులలో పెట్టి దేవుడు కంటున్నాడు. మనుషులని దేవుడు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేశాడు. అంటే ఇక్కడ కూర్చున్న మనమంతా దైవ స్వరూపాలము, దైవ పోలికలో పుట్టిన వారము. మన పోలిక దేవుని పోలిక, మన స్వరూపము దైవ స్వరూపము. ఆ దైవ స్వరూపములో దైవాలుగా బ్రతకాల్సిన వాళ్ళు ఆ స్వరూపాలను చెరిపేసుకొని, ఆయన పోలికను చెరిపేసుకొని ఇదిగో పాపులుగా మారిపోయారు. వాళ్ళని పాపాత్ములు అంటుంది లోకము. పాపము చేసిన వారిని పాపులుగా పిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దేవుని పిల్లలుగా పిలిచే పరిస్థితి లేదిక. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు పౌలు గారి చేత ఎఫెసీలకు రాస్తూ చెప్తున్నాడు. ఎఫెసీలో ఉన్నటువంటి వారికి 2వ అధ్యాయం 1వ వచనములో అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు, మీరు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారు అని అన్నాడు. ఇదిగో మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయారు. అంటే చావొచ్చి చచ్చిపోవటం కాదా? శరీరములో నుంచి ఆత్మ వెడిలిపోయి చచ్చే చావు కాదు ఇది. శరీరములో నుంచి ఆత్మ వెడిలిపోవటము చావే. కానీ ఇదిగో శరీరములో నుంచి ఆత్మ ఎడబాటుకు గురవక ముందే మనిషి చచ్చిపోతున్నాడు దేవుని సన్నిధిలో. అది ఏ విధముగా? పాపము చేత, అపరాధము చేత. మనము పాపము చేసినాడు, అపరాధము చేసినాడు దేవుని సన్నిధిలో చచ్చిపోతాం. దేవుని సన్నిధిలో చచ్చిపోతాం. మరి బ్రతికున్నాం కదండి, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవు. దేవుని దృష్టిలో నువ్వు మృతుడవు. అంటే ఓ శవంగా నువ్వు తిరుగుతున్నావని అర్థం. నువ్వు ఒక మృతుడుగా తిరుగుతున్నావు. నేను డ్రైవింగ్ చేస్తున్నానండి అంటే డ్రైవింగ్ చేస్తున్నావు అంటే శవం డ్రైవింగ్ చేస్తుందని అర్థం. లేదండి నేను పైలట్ గా పనిచేస్తున్నానండి, ఫ్లైట్ ఎగిరేటట్టుగా నేనే ఫ్లైట్ ఎగిరిస్తున్నానండి, ఫ్లైట్ ఎగిరిస్తున్నాను అనుకుంటున్నావు, ఫ్లైట్ నడుపుతున్నాను అనుకుంటున్నావు. అంటే నీవు నీ దృష్టికి బ్రతికున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. దేవుని దృష్టిలో
నువ్వు చచ్చిన వాడి జాబితాల్లోకి వెళ్ళిపోతావు. అప్పుడప్పుడు ప్రభుత్వ వారు జనాభా లెక్కలు రాసుకోవడానికి వస్తుంటారు మన దగ్గరికి. వచ్చినప్పుడు వాళ్ళు మీ ఇంట్లో ఎంతమంది అని అడుగుతుంటారు. అప్పుడు మనం చెప్తాం, ఇదిగో మా ఇంట్లోనండి ఇంతమంది మేము ఉన్నామండి అని చెప్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ భార్య చచ్చిపోయి ఉంటుంది, లేదా వాళ్ళ భర్త చచ్చిపోయి ఉంటాడు. ఈమె బాధతో వాళ్ళు చెప్తుంటది, ఏంటి నా పేరు పలానా, మా ఆయన పేరు పలానా. మీ ఆయన ఏం చేస్తాడంటే, మా ఆయన లేడండి. ఏమయ్యడం? చచ్చిపోయాడండి. ఓహో, చచ్చిపోతే జనాభా లెక్కల్లో రాయమమ్మా. అదేంటండి, మా ఆయన ఉండేవాడండి, ఆయన పేరు పలానా రాసుకోండి అండి. అమ్మ, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఉండవమ్మా ఇందులో. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు జనాభా లెక్కల నుంచి తుడిచేస్తారు. చచ్చిపోయిన వారి పేర్లు ప్రభుత్వ దృష్టిలో నుంచి తొలగించబడితే, దేవుని సన్నిధిలో నువ్వు పాపం చేసినాడు ప్రభు దృష్టిలో చెరిపివేయబడతావని మర్చిపోకు. ప్రభుత్వం దృష్టిలో, లోకములో శరీరములో నుంచి చచ్చిపోయిన వాళ్ళు, లేదా శరీరమును ఎడబాటు గురైపోయిన ఆత్మలు చచ్చిపోయిన వాళ్ళ జాబితాల్లోకి వస్తే ప్రభుత్వం జాబితాల్లోంచి తొలగించబడతారు. కానీ ప్రభు జాబితాల్లోంచి ఎప్పుడు తొలగించబడతావు తెలుసా? నువ్వు పాపము చేసిన నాడు తొలగించబడతావు. మరి ఆయన దృష్టిలో నువ్వు కుమారుడుగా ఉండవా? నో వే. ఇక నిన్ను కుమారుడుగా ఆయన పరిగణించడు. మీరు పాపం చేశారంటే ఆ భాగ్యాన్ని కోల్పోయారని అర్థం. మరి ఎలాగండి మళ్ళీ తిరిగి నువ్వు ఆ భాగ్యమును పొందుకోవటం కొరకే తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపాడు. అదే నిన్నటి దినం మనం చూసాం. ప్రపంచానికి దేవుడు సిద్ధపరిచిన ఒక నూతన కార్యము యేసుక్రీస్తు వారి యొక్క మరణం. ఆ యేసుక్రీస్తు వారు మరణించటం వలన, ఈ భూమి మీదకి వచ్చేసి రక్తాన్ని చిందించడం వలన లోకానికి రక్షణ సిద్ధం చేశాడు. క్రీస్తు రక్తముతో నీవు ఎప్పుడైతే కడగబడతావో నీవు పరిశుద్ధుడుగా మారుతావు. క్రీస్తు రక్తముతో కడగబడాలంటే మొదట నువ్వు యేసు క్రీస్తు వారిని నీ నోటితో ప్రభువని ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే యేసుక్రీస్తు వారిని నువ్వు విశ్వసించాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నోటితో ప్రభువని, ఆ పరలోకమందున్న దేవుడు తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదికి పంపి నా కొరకే ప్రాణాన్ని పెట్టించాడని విశ్వసించి, ఆ ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని సమాధి చేయగా ఆయన తిరిగి లేచాడని, లేచిన ఆయన మూడవ దినాన్న లేపబడి పరలోకమందున్న దేవుని చెంతకు వెళ్ళి ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని, ఇవన్నీ నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానములను నువ్వు విశ్వసించాలి. అలా విశ్వసించిన వారు తిరిగి మళ్ళీ ఏమవుతారో తెలుసా? యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి ప్రియులారా. తన్ను ఎందరు అంగీకరించిరో, తన్ను అనగా యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న కాంటెస్ట్ అదంతా కూడా. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. పుట్టుకతో కాదా? పుట్టుకతో దేవుని పిల్లలయ్యే అధికారము లేదా? పుట్టుకతో నీకు దేవుని కుమారుడుగా ఉండే అవకాశము దేవుడు ఇచ్చినా దాన్ని నీవే చేజేతులారా పోగొట్టుకున్నావు. ఆ పోగొట్టుకున్న దానిని తిరిగి మళ్ళీ నువ్వు పొందుకోవడం భాగ్యము ఏ విధంగా వస్తుందంటే తెలుసా? యేసుక్రీస్తు వారిని విశ్వసించటము ద్వారా, ఆయనను నువ్వు అంగీకరించటం ద్వారా, యేసుక్రీస్తు వారిని నీ నోటితో ప్రభుని ఒప్పుకోవటం ద్వారా, యేసుక్రీస్తు వారు నా కొరకే ప్రాణం పెట్టారని నువ్వు అంగీకరించటం వలన ఆ విధంగా నువ్వు మళ్ళీ దేవుని పిల్లలు లేదా దేవుని కుమారుడయ్యే భాగ్యాన్ని పొందుకుంటావట. ఇంకా ఏం జరగాలో తెలుసా? నువ్వెప్పుడైతే దేవుని కుమారుడుగా బాధ్యతను స్వీకరిస్తావో అది ఏ విధంగా జరుగుతుంది? క్రొత్త జన్మ. అదే బాప్తిస్మము ద్వారా జరుగుతుంది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అలా తిరిగి జన్మించున్నాడు, క్రొత్తగా జన్మించున్నాడు. నువ్వు దేవుని కుమారుడుగా పరిగణించబడతావు. అలా నూతనముగా పుట్టిన నీలోనికి దేవుడు ఈయన నా కుమారుడు అనటానికి ఒక గుర్తును పెడతాడు. వీడు నా కుమారుడు అని. ఏ విధంగా గుర్తు పెడతాడు? ఇదిగో మనలోనికి పరిశుద్ధాత్మ అను వరమును అనుగ్రహించి, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తే మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ వలన మనము దేవుని కుమారులుగా పిలువబడతాము. ఒకవేళ నీలో దేవుని కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు దేవుని కుమారుడుగా పరిగణించబడవు. బాగా జాగ్రత్తగా వినాలి.
కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. అది పాత చింతకాయ పచ్చడితో వెళ్ళి చచ్చావా, పాతాల్లోని కనుక వెళ్తావు. పాత ఆలోచనతో వెళ్ళకండి, కొంచెం కొత్తగా ఆలోచించండి. నీవు బాప్తిస్మము పొందిన నాడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతావా? ఎస్, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి, నీ వల్ల కాదు, మొన్నటి వరకు పాపాలు చేసేసి నువ్వు పాపంలో పడిపోయావు, పాపానికి బానిసయ్యావు, యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడి బాప్తిసం ద్వారా కొత్తగా జన్మించావు గనక ఇప్పటి నుంచి ఇక నీ జీవితాన్ని నేను నడిపిస్తానని ఆయన వస్తాడు మనలోనికి. మన జీవితాన్ని ఇక మనం నడిపించుకోకూడదు. ఎందుకంటే నువ్వు నడిపించుకుంటే ఎక్కడ నడిపించుకుంటావు తెలుసా? బార్లకు నడిపించుకుంటావు, రెస్టారెంట్లకు నడిపించుకుంటావు, పోకిరి పనులకు నడిపించుకుంటావు, నీ నోటిని పాపం వైపుకు నడిపించేస్తుంటావు, నీ తలంపుల్ని లోకంలోని నేత్రాశ, శరీరాశ, జీవ డంబాల వైపుకు మళ్ళిస్తూ ఉంటావు. పాపం ఎక్కడుందో అక్కడికి ఓ పంది బురదలోనికి వెళ్ళినట్టుగా, కుక్క వాంతికి తిరిగినట్టుగా నువ్వు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోలేవని దేవుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తే ఆ పరిశుద్ధాత్ముడు డ్రైవింగ్ సీట్ లో కూర్చొని నీ జీవితాన్ని నడుపుతుంటాడు. ఇక అదేంటండి, మన జీవితం మనం నడుపుకోవాలి కదండి. నీ జీవితం నువ్వు నడుపుకోవటం వల్లే చచ్చిపోయావు మొన్నటి వరకు. నీ జీవితం నీవు నడుపుకోవటం వల్లే అపరాధం చేశావు. నీ జీవితం నీవు నడుపుకోవటం వల్లే పాపాలు చేశావు. నువ్వు పాపాలు చేసి పాపిగా మారి, పాపాత్ముడుగా మారి, పాపాన్ని ఇష్టపడేవాడిగా మారిపోయేవాడివి. అలా ఉన్న నిన్ను హక్కున చేర్చుకున్నాడు. ఇక నుంచి నీ జీవితము నువ్వు నడుపుకోవటం కాదిక నా కుమారుడైన పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడని మనలోనికి అనుగ్రహించాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుంది మనలోనికి? ఇదిగో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో చెప్పాడు పేతురు గారు, ఇదిగో మీరు బాప్తిసం పొందండి. మీరు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. మనము బాప్తిసం పొందిన ఆ క్షణాన్న పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేసి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తుంటాడు. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారులు అంటే ఎవరు? ఎవరు దేవుని కుమారులు? యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు, క్రీస్తులో నూతనముగా జన్మించిన వారు, పరిశుద్ధాత్ముని కలిగి ఉన్న వారే దేవుని కుమారులు. అందరూ కాదా? అంటే ఒసామా బిన్ లాదెన్ కూడా దేవుని కుమారుడు అనుకుంటున్నారు ఏంటి? మనుషులను చంపేవాడు కూడా ఎలా దేవుని కుమారుడు అవుతాడు? సద్దాం హుసేన్ కూడా అయిపోతాడు అనుకుంటున్నారేంటి? వీరప్పన్ కూడా అయిపోతాడని అనుకుంటున్నారేంటి? ప్రభాకరన్ పిల్లలు కూడా అయిపోతాడు అనుకుంటున్నారేంటి? ఈ లోకములోనికి వచ్చిన వాళ్ళు ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా పిలువబడతారే తప్ప దేవుని కుమారులు కాదు. వాళ్ళు దేవుని కుమారులుగా పిలువబడరిక. వాళ్ళు ఉగ్రవాదులుగా పిలువబడతారు, వాళ్ళు నక్సలైట్లుగా పిలువబడతారు, వాళ్ళు గూండాలుగా పిలువబడతారు, అండర్ వరల్డ్ డాన్లుగా పిలువబడతారు. పాపానికి ఇష్టంగా కేంద్ర స్థానాలుగా వాళ్ళ జీవితాల్ని అలవరుచుకున్న వారిగా కనబడతారు. దేవుని దృష్టికి వాళ్ళు పాపులుగానే కనబడతారు, దేవుని కుమారులు కాదు. నోట్ దిస్ పాయింట్, ఖచ్చితంగా నోట్ చేసుకోనండి. మీలో కూడా చాలా మంది బైబిల్ పట్టుకొని వచ్చాం కదా, మేము దేవుని పిల్లలు అనుకుంటున్నారు. మీరు అనుకుంటారు, దేవుడు అనుకోవాలి, మిమ్మల్ని దేవుడు అనుకోవాలి. yes, he is my son, he is my beloved son. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. ఆయన చెప్పాలి సాక్ష్యము. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అబ్రహాము నా స్నేహితుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయన చెప్పిన సాక్ష్యాలు ఇవి. మరి నీ గురించి వీడు దరిద్రుడు, వీడు దుష్టుడు, వీడు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, ఇది చెప్పాల్సి వస్తుంది. మన గురించి చెప్పాల్సి వస్తే ఇలాంటివి ఉంటాయి. అందుకే అది చెరిపేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు దేవుని కుమారుడు అవ్వాలి. మనము దేవుని కుమారులు అవ్వాలి. బైబిల్ పట్టుకోకూడదండి. ఎస్, బైబిల్ పట్టుకోనండి, పట్టు కూడా సంపాదించండి. బైబిల్ని పట్టడమే కాదు, దానిలో పట్టు సంపాదించండి, 10 మందికి పంచండి. అలాగే బైబిల్లో రాయబడిన ప్రకారంగా
బ్రతకాలి. వినటం గొప్ప కాదు, ప్రకటించడం గొప్ప కాదు. బైబిల్లో రాయబడిన మాటల్ని చదివి విని వాటి ప్రకారంగా జీవితాల్ని కట్టుకోవటం దేవుడు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళని ఇష్టపడతాడని మర్చిపోకండి. వాళ్ళే దేవుని దృష్టిలో నీతిమంతులు. దేవుని కుమారులు ఎవరు అర్థమైంది? ఆ దేవుని కుమారులనట సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తుందట. ఎవరున్నారు? ఇదిగో ఈ ప్రాంగణంలో కొందరు ఉండుంటారు, ఆ పక్క ఊర్లో ఎవరో కొందరు ఉండుంటారు, ఆ పక్క రాష్ట్రంలో ఎవరో కొందరు ఉండుంటారు. ఈ ఆరిన నేల మీద, ఈ భూగోళం మీద దేవుని కుమారులు ఎవరైతే ఉన్నారో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ప్రత్యేకింపబడిన బ్యాచ్ అనమాట. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచుంది. అమ్మయ్య, 2 రోజుల సభలు జరుగుతున్నాయి, ఇక్కడ ఎవరు వస్తారో చూద్దాం చూద్దాం చూద్దాం. ఎవరు వింటారో వాక్యం, ఎవరు వింటున్నారో, ఎవరు వాక్యాన్ని స్వీకరిస్తున్నారో, ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసించి బాప్త్యం పొందుతారో చూస్తుంది. సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది. అలా ఆశతో తేరి చూస్తూ ఇంకేం చేస్తుందో తెలుసా? కిందికి ఇంకో మాట చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం చూడండి ప్రియులారా. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యమును పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఏం చేస్తుందట తెలుసా? ప్రసవ వేదన పడుచున్నదట. సృష్టి మూలుగుతుందట. ఏంటి సృష్టి మూలుగుతుందా? సృష్టికి మూలుగులు కూడా ఉంటాయా? అంటే సృష్టికి నోరుందా? నువ్వు ములుగట్లేదా? నువ్వు ములుగితే అర్థం ఉంది, సృష్టి ములుగితే అర్థం లేదనుకుంటున్నావా? నువ్వెప్పుడు ములుగుతావు తెలుసా? ఆరోగ్యం బాగాలేనప్పుడు, చేతులు వణుకుతున్నప్పుడు, కాళ్ళు వణుకుతున్నప్పుడు, ఒళ్ళంతా వేడిగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఏదో వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, శరీరంలో బాధ ఎక్కువైపోయినప్పుడు, అప్పుడు ఏమని మూలుగుతావు తెలుసా? అమ్మా, అయ్యా, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఒళ్ళంతా వణికిపోతుంది, నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను. మూలుగుతూ ఉంటారు, కట్కట్ కట్ 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 పళ్ళు గురుగుతూ ఉంటారు. అలా మనకు తెలియకుండానే అలా ఒళ్ళంతా వణికిపోతుంటుంది. ఎందుకయ్యా వణికిపోతున్నావు, ఎందుకయ్యా ములుగుతున్నావు అంటే, బాధ నాయన, బాధతో ములుగుతావు. నువ్వు మంచాన పడ్డావంటే నీకేదో బాధ వస్తే ములుగుతావు. నీకు బాధ వస్తే ములుగుతే అది న్యాయము అని లోకం అనుకుంటున్నప్పుడు, నీకు జ్వరం వస్తే మూలిగితే నీ మీద ఒకరు వచ్చేసి జాలి పడటం మంచిది అని అనిపిస్తే, మరి సృష్టి ఎందుకు మిగుల ఆశతో తేరు చూస్తూ, అలాగే దేవుని కుమారులు పొందబో స్వాతంత్ర్యమును పొందుతున్న నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక ఇదిగో మూలుకుంటూ ప్రసవ వేదన ఎందుకు పడుచున్నది? మూలుగుతుందట, ప్రసవ వేదన పడుతుంది. సృష్టికి నోరుందా? సృష్టికి కళ్ళున్నాయా? ఎస్. నీ కళ్ళు వేరు, సృష్టి కళ్ళు వేరు. ఈ భూమి మీదనే మన చుట్టూ చాలా జంతువులు ఉన్నాయి. జంతువు కన్ను వేరు, నీ కన్ను వేరు. మీకు తెలుసా, చాలా జంతువులకు మనలా రంగులు కనబడవు. నీవేమో రంగుల్ని చూడగలుగుతున్నావు ఈ కంటితో, కానీ చాలా జంతువులు రంగులు చూడవు. కేవలము వాటికి బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కనబడతాయి. కొన్నిటికి తెలుపు మాత్రమే కనబడుతుంది, కొన్నిటికి కేవలం నలుపు మాత్రమే కనబడుతుంటారు. వాటికి ఒకే రకమైన కలర్, క్రోమాటిక్ కలర్ అంతే. ఒకే రకమైన ఏదో ఒక రంగు, ఏదో ఒక 2 రంగులు అంతే. ఏ క్రోమాటిక్ ఉంటాయి అవి కొన్ని, అందులో 1-2 రంగులు మాత్రమే చూస్తూ ఉంటాయి. కానీ నువ్వైతే అలా కాదు, రంగులుగా అన్ని రంగులను చూస్తుంటావు. కప్పలకి కళ్ళు ఉంటాయి, నీ కన్ను చిన్న చిన్న సూక్ష్మ జీవులకి, ఆల్గల్ ఫంగల్ బాడీలకు కూడా చిన్న కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు నీ కళ్ళు లాంటివి కాదు. నీలాంటి జ్ఞానేంద్రియములు వాటికి లేవు. అలాగే ఈ ప్రకృతిని చూసావా? నీ చుట్టూన్న ప్రకృతి చూస్తుందట, అలా చూస్తుందట. ఎవరిని చూస్తుందో తెలుసా? ఓ స్టేడియం ఉందనుకోండి, ఓ స్టేడియంలో ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోండి. ఓ 11 మంది ఒకవైపు, ఇంకో 11 మంది ఒకవైపు నిలబడి కాళ్ళతో బంతిని తన్నుతూ ఫుట్బాల్ ఆడుతుంటారు.
అటువైపు ఒక గోల్ పోస్ట్ ఉంటుంది, ఇటువైపు ఒక గోల్ పోస్ట్ ఉంటుంది. ఆ గోల్ పోస్ట్ దగ్గర అక్కడో కీపర్ నిల్చుంటాడు, అక్కడో కీపర్ నిల్చుంటాడు. మిగతా 10 మంది ఏం చేస్తుంటారు, బంతిని తన్నుతూ ఉంటారు. ఇటు వాళ్ళేమో అటువైపు బంతిని తంతుంటారు, అటు వాళ్ళేమో ఇటువైపు తంతుంటారు. ఏదో విధంగా గోల్ పోస్ట్ లోనికి ఆ బంతి వెళ్ళాలని. అయితే ఇది ఒక పెద్ద స్టేడియంలో జరుగుతుంది అనుకో. ఆ స్టేడియంలో బయట కూర్చున్న వాళ్ళందరూ ఎవరిని చూస్తారో తెలుసా? ఆ ప్లేయర్స్ ని చూస్తుంటారు, ఆటగాళ్ళని చూస్తుంటారు. అలాగే లైవ్ టెలికాస్ట్ వస్తుంటది కొన్ని సందర్భాల్లో ప్రోగ్రామ్. అక్కడ గేమ్ ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంటారు, ఆ స్పోర్ట్స్ ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంటారు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూడడానికి, ఆ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు చూడడానికి కెమెరాల్ని ఆన్ చేసి ఆ కెమెరా ఎప్పుడు దేన్ని చూస్తుంటారు తెలుసా? బంతి ఎక్కడ వెళ్తుందో చూస్తుంటారు. బంతి ఎక్కడ వెళ్తే అక్కడ. బంతిని అడదన్నారనుకో అటువైపు కెమెరా తిప్పుతాడు, బంతి ఇడదన్నారనుకో ఇటువైపు కెమెరా తిప్పుతాడు. ఆ బంతి ఎక్కడెక్కడ వెళ్తుంటే అక్కడక్కడ. ఈ సృష్టి కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరు చూస్తూ ఉంటుందట, మూలుగుతూ చూస్తుందట, బాధపడుతూ చూస్తుందట, ఏడుస్తూ చూస్తుందట. ప్రసవ వేదన అనేది పురుషుని అడిగితే అర్థం కాదు. ప్రసవ వేదన అర్థం కావాలంటే ఆడపిల్లలను అడిగితే కూడా అర్థం కాదు. ఆడపిల్లల్లో పెళ్ళైన వాళ్ళని అడగాలి, పెళ్లి అయిన వాళ్ళలో కూడా పిల్లలను కన్న వాళ్ళని అడగాలి. ఒక బిడ్డను కన్న స్త్రీని, అది కూడా నార్మల్ గా డెలివరీ అయిన స్త్రీ, ప్రసవించిన స్త్రీని అడగాలి. సిజేరియన్ చేసుకుని పిల్లలను కన్న స్త్రీని అడిగితే కూడా అర్థం కాదు. కరెక్ట్ గా ఓ బిడ్డను తల్లి కన్నప్పుడు ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందో కన్న తల్లికి అర్థమవుతుంది. చాలా మంది తల్లులు, అమ్మో నేను బిడ్డను కనలేనండి, నా వల్ల వదండి, ఒక్కసారి డెలివరీ అయితేనే వాళ్ళ జీవితంలో వణికిపోతుంటారండి. ప్రసవ వేదన అంటే అలా ఉంటది. చాలా మంది స్త్రీలు వాళ్ళ భర్తల్ని పిలిచి అంటుంటారు, ఏంటి మనకు ఒక బాబు చాలండి, ఒక అమ్మాయి చాలండి, అయ్యో నేను మళ్ళీ గర్భవతిని అవ్వలేనండి, అమ్మో నా వల్ల కాదండి, నేను బిడ్డను కనలేకపోయానండి. అది వేదనగా ఉంటుంది, అది బాధగా ఉంటుంది. చాలా మంది స్త్రీలు హాస్పిటల్లో భర్తను పిలిచేసి నాకు సిజేరియన్ చేయించేసండి, నా వల్ల అవ్వట్లేదండి. వాళ్ళ అమ్మని చూస్తుంటది, అమ్మా నీ కాలు మొక్కుతానమ్మా, ప్లీజ్ అమ్మా దండం పెడతానన్నా, నా వల్ల అవ్వదమ్మా, నేను కనలేకపోతున్నాను. ఒక్క బిడ్డను కనటానికి స్త్రీ తహతాలాడిపోతుంది. ప్రసవ వేదన అంటే అది. కుటుంబ సభ్యులంతా అమ్మాయి మీద జాలి పడిపోతుంటారు, అయ్యయ్యో నా కుమార్తె, ఒక్క బిడ్డను కనటానికి ప్రసవ వేదన అంత కష్టంగా ఉందమ్మా, చాలా కష్టంగా ఉంది. సృష్టి ఎందుకు మిగుల ఆశతో తేరి చూస్తూ మూలుగుతూ ప్రసవ వేదన పడుతుందో తెలుసా? దేవుని కుమారుల గురించే. ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూస్తుందట. దేవుని కుమారుడు వచ్చేసాడు, దేవుని పని మీద వచ్చేసాడు, ఇప్పుడు దేవుని పని చేస్తాడని ఆ సృష్టి ఆశతో తేరు చూస్తుంటే అయ్యో ఆశ నిరాశ అయిపోతుందట, మూలుగుతుందట, బాధపడుతుందట, ఏడుస్తుందట దుఃఖముతో. సృష్టి ఏడుస్తుందా? ఎస్. భూమి ఏడుస్తుందా? ఏడుస్తుందండి. భూమి ఏడవటం చూశారు ఎప్పుడైనా మీరు? ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. ఇదిగో భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను. అయ్యయ్యో భూమి చానాళ్ళుగా దుఃఖిస్తుంది అంటున్నాడండి భక్తుడు. ఎన్నాళ్ళండి భూమి దుఃఖించేది? అదే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 28లోని ఈ మాట కూడా చదవండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనము, దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది. ఏంటి మనిషి దుఃఖం అంటే నీకు అర్థమైంది, కానీ భూమి కూడా దుఃఖపడుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? భూమికి దుఃఖం ఉందని మీరు ఎప్పుడైనా చూసారా? భూమి దుఃఖిస్తుందా? భూమి ఏడుస్తుందా? భూమి ఏడుస్తుందట, దుఃఖముతో కన్నీళ్లు కారుస్తుందట. ఇదిగో భూమి మాట్లాడుతుంది, భూమి వింటుంది, భూమి దుఃఖిస్తుంది. మర్చిపోకండి. అయ్యయ్యో భూమి ఏడుస్తుందా? ఏడుస్తుందండి. ప్రకృతి ఏడుస్తుందా? ఏడుస్తుందండి. అది కూడా ప్రసవ వేదన పడుతూ. ఓ స్త్రీ బిడ్డను కంటున్నప్పుడు ఎంతైతే ఏడుస్తుందో అంతకంటే ఎక్కువగా
ఓ స్త్రీ అయితే ఒక్కసారి మాత్రమే తన జీవితంలో ఏడ్చుంటుంటది. ఒక్క బిడ్డను కన్నప్పుడు. ఓ స్త్రీ అయితే మహా అయితే ఒక ఇద్దరిని బిడ్డల్ని కన్నప్పుడు మహా అయితే 3, 4, 5. కానీ భూమి ఎంతమందిని ఎన్నిసార్లు తన గర్భములో నుంచి బయటికి రప్పించడానికి ఏడుస్తుందో మీకు తెలుసా? భూమి ఓ స్త్రీ తన జీవిత కాలంలో యవ్వన కాలంలోనికి వచ్చినప్పుడు, మంచి సత్తు ఉన్నప్పుడు మహా అయితే 1, 2, ఓ 3, 4 పిల్లల్ని కంటది. అంటే ఓ 3, 4 సార్లు ప్రసవ వేదన. కానీ అదే భూమికి ఎన్నిసార్లు గర్భవేదన జరిగిందో మీకు తెలుసా? రైతు నాగలి తీసుకుంటాడు, నేల మీద పట్టి అలా దున్నుతూ ఉంటాడంటే, అంటే నేల మీద పెట్టి నాగలితో దున్నుతున్నప్పుడు ఆ నేలలో నుంచి మట్టి పెట్టెలు అలా చీల్చుకుపోతుంటాయి. ఆ చీల్చుకుపోవటం ఎలా చీల్చుకుపోతాయి తెలుసా? ఓ దేహమును చీల్చినట్టుగా, ఓ దేహమును చీల్చినట్టుగా. బోర్వెల్ ఆయన వస్తాడు, బోర్వెల్ ఆయన వచ్చేసి ఇదిగో ఇక్కడ బోర్ వేయండి అనగానే అలా బోర్వెల్ మషిన్ తీసుకొని వచ్చేసి పెట్టేసి గజ 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 లోపలికి దింపేస్తాడంతే. అలా లోపలికి దింపుతున్నప్పుడు భూమి దుఃఖిస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? నువ్వు నేలను దున్నుతున్నప్పుడు భూమి దుఃఖిస్తుందని నువ్వు ఎన్నిసార్లు అర్థం చేసుకున్నావు? ఎప్పుడు అర్థమైంది నీకు? ఏంటి? భూమి యొక్క గర్భములో నుంచి పంట బయటకు వస్తున్న ప్రతిసారి భూమి ప్రసవ వేదన అనుభవిస్తుందని నీకెప్పుడు తెలుసు? ఏంటి? భూమి పగలాలా? భూమి పగలాలి. నువ్వు భూమిని పగలగొడుతున్నావు, భూమిని దున్నుతున్నావు, భూమిని పొడుస్తున్నావు. ఏంటి? ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టి ఇలా నిలబెట్టి ఇటు రా బాబు అని పిలిచి అలా నిల్చోబెట్టి మీ తలలో సూది పొడిచారనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటారు? తలలో సూది అమ్మా అంటావు చూసావా? అదే భూమి అంటుంది. కాకపోతే సౌండ్ నీకు వినబడట్లేదు అంతే. నీకు సౌండ్ వినబడట్లేదు అంతే. నీడిల్ తీసుకొని ఓ సూది తీసుకొని దేహం మీద పొడుస్తుంటే నీకు ఎంత వేదనగా ఉంటుందో, ఈ భూమి అనే దేహం మీద నువ్వు పొడుస్తుంటే కూడా భూమికి అంతే వేదన. ఓ తల్లి బిడ్డను కంటున్నప్పుడు ప్రసవ వేదన అంటున్నావు. భూమి కూడా ఎంత కాలంగా పండుతుందో తెలుసా మీకు? భూగర్భంలో నుంచి ఎంత పంటలు వస్తున్నాయి తెలుసా మీకు? మానవ కాలము చరిత్రను బైబిల్ ప్రకారంగా లెక్కిస్తే ఆదాము పాపం చేసిన తర్వాత 6000 సంవత్సరాలైందండి నేటికి. సుమారుగా క్రీస్తు శకంలో 2000 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వంలో 4000 సంవత్సరాలు, ఓవరాల్ గా 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలుగా మనిషి నేలను దున్నుతూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం నేల పండుతూనే ఉంది. ఒక్కో సంవత్సరంలో మనిషి కనీసం 1 లేదా 2 లేదా 3 పంటలైనా తీస్తాడు. కనీసం 3 పంటలు. పోనీ మనిషి సంవత్సరానికి 2 పంటలు తీస్తున్నాడు అనుకుందాం. అంటే 2 పంటల్ని భూమి పండుతుందేనే కదా దాని అర్థం. భూగర్భములో నుంచి పంట చీల్చుకొని వస్తుందనే కదా దాని అర్థం. భూమి యొక్క సారాన్ని నువ్వు పీల్చుకుంటున్నావనే కదా దాని అర్థం. అమ్మో, భూమి పండుతుందా? మీ ఇంట్లో ఒక స్త్రీ ఒక్కసారి గర్భం పండితేనే ఆమె మొత్తుకుంది కదయ్యా. మరి భూమి 6000 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2-3 సార్లు పండుతుందంటే సుమారుగా 12,000 నుంచి 18,000 సార్లు భూమిలో నుంచి సారాన్ని నువ్వు పిండుకొండగా అలా ప్రసవ వేదన పడుతూనే ఉంది, పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. ఏడుస్తుందా భూమి? ఏడుస్తుందండి. అప్పుడప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు తల్లి ఆ బిడ్డని పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని దువ్వెనతో తల దూతుంటదండి. ఇలా జడ వేస్తుంటదండి పిల్లలకి. అలా జడ వేస్తున్నప్పుడు, తల దూతున్నప్పుడు భర్త మీద కోపంతోనో అత్త మీద కోపంతోనో అలా కూతురుకు జడ వేస్తున్నప్పుడు దువ్వెన్ని కొంచెం గట్టిగా నొక్కుతుందండి తల మీద. అప్పుడప్పుడు కొంచెం గట్టిగా నొక్కుతుంది. గట్టిగా నొక్కితే అమ్మా అంటదండి కూతురు. కూతురు అమ్మా అనగానే వెంటనే తల్లి గుండె తరుక్కుపోయి, అయ్యో నా బంగారమే, మీ నాయన మీద కోపంతో నిన్ను కొంచెం అలా అన్నాను అనలే, ఈసారి మంచిగా దూతానులే, అలా పైన దూతుంటదండి. సరే పైన దూతుంది. నీ కూతురు బాధ నీ దువ్వెన అలా తలకి గుచ్చుకోగానే అర్థమైపోయింది, వెంటనే అర్థమైపోయింది. కానీ భూమి బాబు కొంచెం మెల్లగా దున్నండి అయ్యా అని ఎప్పుడైనా అనిందా? మూలుగుతుందంతే. మూలుగుతుంది. ప్రభా 6 నెలలకు పండాల్సిన పంటను వీడు 3 నెలలకే పిండుకుంటున్నాడు ప్రభా. 6 నెలలకు పండాలి పంట. మనోడు ఏమైపోయాడు? 6 నెలలు ఆగలేమండి.
6 నెలలు. మరి ఏం చేస్తావు? 3 నెలల పంట రావాలి, ఏం చేస్తావు? మందులు కొడతారు, పిచికారి చేసేసి కొడుతూ ఉంటాడు. ఆ భూమి అనుకుంటుంటది, ఒరే దరిద్రుడా 6 నెలలు రా నాకు టైం, పండాలి 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 పండాలి, పీల్చుకుంటున్నాడు. ఇది మీకు అర్థం కాలేదు కదా? అదే మీ భార్య గర్భంలోంచి భూమి మీదకి వచ్చే బిడ్డ విషయంలో జరిగితే ఎలా ఉంటుందో చెప్పనా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా బిడ్డ, నా భార్య ఎప్పుడు బిడ్డను కంటదంటే, ఇప్పుడే కదయ్యా మొదటి నెల, ఇంక 8 నెలల తర్వాత బిడ్డ బయటకు వస్తాడు. ఆ డాక్టర్ కాదు, 8 నెలలు మనం ఆగలేమండి, 2 నెలలు బయటికి రప్పేయండి అన్నాం అనుకో, బిడ్డను 2 నెలలు రప్పాను అనుకో, పైన కిందకి దరిద్రుడా 2 నెలలు ఎలా పుడతారా? 2 నెలల పుట్టిన లేదు సార్, ఏదన్నా ఇంజక్షన్ ఏమన్నా చేసేయండి సార్, తొందర రావాలి. ఒరే తొందర రాలేరా, నీ భార్య చచ్చిపోతాది. తొందరగా గర్భంలోంచి బిడ్డను బయటికి లాక్కుంటే నీ భార్య బ్రతకదు. కానీ నువ్వు మాత్రం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలు తొందరగా లాక్కుంటుంటే భూమి మాత్రం ప్రసవ వేదన పడుతూ వేదనతో మూలుగుతూ ప్రభా దుఃఖంగా ఉంది, అయినా పర్వాలేదు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు పండుతుందండి. సృష్టి పండుతూనే ఉంది. ఈ భూమిలో నుంచి సారాన్ని పీల్చుకుంటూనే ఉన్నావు. ఎన్ని కూరగాయలు పండిస్తున్నావు, ఎన్ని వంకాయలు పండిస్తున్నావు, ఎన్ని బంగాళదుంపలు పండిస్తున్నావు. అసలు దుంపలెన్ని, కూరగాయలెన్ని, ఆకుకూరలెన్ని, గింజలెన్ని, ఫలాలెన్ని, ఎన్నెన్నెన్ని విధాలుగా పండిస్తున్నావు. అవన్నీ భూమి నీకిస్తూ తన గర్భములో నుంచి సారాన్ని నీకిస్తున్న ప్రతిసారి ఆవేదన పొందుతూనే ఉంది, ఆవేదన చెందుతూనే ఉంది. నువ్వు సారాన్ని పిండుకుంటున్నావు. సృష్టి ఆశతో అలా ఇచ్చిన ఫలాలు దేవుని పిల్లల నోట్లోకి వెళ్తే బాగుండని ఆలోచిస్తున్నాయి, కానీ దుర్మార్గుల వశమైపోతున్నాయి, దుష్టుల వశమే అయిపోతున్నాయి. ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సత్యవాక్యం తెలుసుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇందులో అందరూ పాపులుగానే కనబడటం లేదా? ఈ లోకమంతా పాపులతో నిండిపోవాల జీవితాలు. ఇదిగో భూమి మాత్రం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూద్దాం పండుతున్నది. ఎందుకు పండుతుందో తెలుసా? దేవుడికి ఇచ్చిన మాటను బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి భూమి పండాలి అని దేవుడు చెప్పాడు ప్రారంభంలో. పండుతూనే ఉంది. ఎంత డిసిప్లిన్ అండి భూమికి ఎంత డిసిప్లిన్ ఉందో చూసావా? ఇంత డిసిప్లిన్ గా పండుతున్న భూమిని చూసైనా ఎప్పుడైనా బుద్ధి వచ్చిందానికి? భూమి దుఃఖిస్తుందని ఎప్పుడైనా చూసావా? నేను కూడా దేవుని సన్నిధిలో నా జీవితాన్ని పండించాలని నీకు ఎప్పుడైనా అనిపించిందయ్యా? ఎప్పుడైనా అనిపిస్తుందా? నేను ఆత్మ ఫలాలు పండాలని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? దేవుడు కోరుకున్నట్టుగా నేను బ్రతకాలని నీకు ఎప్పుడైనా ఎక్కడైనా అనిపిస్తుందా? ఇంతకీ సృష్టి అంటున్నారు. సృష్టి అంటే ఏంటనుకుంటున్నావు? సృష్టి అంటే పంచభూతాలు అన్నావు చూసావా? ఆ పంచభూతాలంటే ఏవో కాదు. ఆ పంచభూతాలని బైబిల్ పరిభాషలో దేవుడు చెప్పాడు, సేవకులైన ఆత్మలు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆత్మలే కదా, సేవకులైన ఆత్మలే కదా. ఆత్మలు అంటే ఎవరో తెలుసా? దేవదూతలు. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనము ఆ హెబ్రీలకు రాసిన పత్రికలోనే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు దేవుడు. అవి సేవకులు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 4వ వచనంలో కూడా తన దూతాలను వాయువులుగాను ఇదిగో అగ్ని జ్వాలను తన కొరకు సేవకులుగా పెట్టుకున్నాడు దేవుడు అని చెప్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనములో ఇంకో దూత గురించి చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనములో, దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చిదివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత. ఏ దేవదూత? జలముల దేవదూత. ఏంటి దేవదూతల్లో జలములు ఉన్నాయా? జలములు కూడా దేవదూతే, వాయువులు దేవదూతలే, అగ్ని జ్వాలలు దేవదూతలే, భూమి దేవదూతే, ఆకాశము దేవదూతే. ఆకాశములారా, పరమాకాశములారా,
అని కీర్తనకారుడు చెప్తున్నాడు. 148 కీర్తనలు 148 అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. 148 కీర్తన 4వ వచనము, పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. ఇవన్నీ ఏంటనుకున్నావు? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ పంచభూతములుగా చెప్పబడుతున్నవన్నీ కూడా ఆత్మలే. అవే దేవుని సేవకులు, ఆ సేవకులే దేవదూతలు. 2వ వచనం చూడండి, ఆయన దూతలారా అని ఉంటది. ఆకాశం ఆయన దూతే, జలములు ఆయన దూతే, భూమి ఆయన దూతే, సూర్యుడు ఆయన దూతే, ఈ పంచభూతాలన్నీ ఆయన దూతలే. ఆయన దూతలా ఇవి? ఎస్. అంటే దేవదూతలు నీ కొరకు మిగుల ఆశతో తేరు చూస్తున్నాయి. ఎందుకో తెలుసా? నీకు సేవ చేద్దామని. దేవుని కుమారులు పొందబోవు రక్షణయను స్వాస్థ్యం ఒకటి ఉంది. మహిమగల స్వాతంత్ర్యమును వాళ్ళు పొందాలి. ఆ మహిమగల స్వాతంత్ర్యమును నేను కూడా ఏదో విధంగా పొందాలనే నిరీక్షణతో ఆ సృష్టి కూడా ఆశతో తేరి చూస్తూ నీ కొరకు సేవ చేద్దాం అనుకుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావాలంటే, నీకంటే ముందున్న వాళ్ళు ఏం చేశారో నీకు తెలియాలి. అది దేవుడు మన కొరకు చెప్పాడు. ఇదిగో వీళ్ళు నా పిల్లలు, నా జనాంగము, నా గర్భం నుంచి వచ్చిన పిల్లలు అని చెప్పబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు బాధపడుతూ వేదనతో ఎలాంటి మాటలు చెప్తున్నాడో ఒకసారి ఇర్మియా గ్రంథము చూడండి. 2వ అధ్యాయము 23వ వచనము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియులారా. నేను అపవిత్రత నొందని దానను కాను. దేవతలను అనుసరించి మనుషులు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఇశ్రాయేల్ చెప్తున్నారట. ఇశ్రాయేల్ ఏమంటున్నారట తెలుసా? నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలు దేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవెట్లంటావు? దేవుడు అంటున్నాడు, ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. నీవెలా అనుకుంటున్నావలా? నేను అపవిత్రత నొందిన దానను కానని నీవెలా అంటావు? నేను బయలు దేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవెలా అంటావు? నీవు లోయలో నీ మార్గమును చూడుము. లోయలో నీవేం చేశావో నాకు తెలీదా? అక్కడ లోయ అన్నాడు. నీ గురించి ఏమన్నా తెలుసా? ఊర్లో నువ్వేం చేశావు నాకు తెలియదా? ఊరు బయట ఏం చేశావు నాకు తెలియదా? పొలాల్లో ఏం చేశావు నాకు తెలియదా? పట్టణంలో ఉన్నప్పుడు ఏం చేశావు నాకు తెలియదా? ఇదిగో చీకట్లో ఉన్నప్పుడు ఏం చేశావు నాకు తెలియదా? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నావు నాకు తెలియదా? అన్ని తెలుసురో. ఒరే చిటికన్నా, అన్ని తెలిసిన అన్నా, నాకు అన్ని తెలుసు బాబు. నువ్వు నా దగ్గర మరీ ఎక్స్ట్రా చేయకు బాబు అంటున్నాడు దేవుడు. నాకు అన్ని తెలుసు, అన్ని తెలుసా ప్రభా? బాబు, నీ జీవితమే నా సన్నిధిలో తెరిచిన పుస్తకం. అంతరంగమును స్పష్టముగా చూడగలడు ఆయన. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. అన్ని చూడగలడట. ఆ ఇశ్రాయేల్ వచ్చి అంటున్నారట, నేను అపవిత్రత నొందిన దానను కాను. ఇశ్రాయేల్ జనాంగాన్ని ఓ స్త్రీతో పోల్చి చెప్తున్నాడు ఇక్కడంతా. నేను అపవిత్రత నొందిన దానను కాను, నేను చాలా మంచిదానను, నా అంత మంచిది లోకంలో ఎవరు లేరు అలా చెప్తుందట. నేను చాలా మంచిదానని చెప్తుంటే దేవుడు కౌంటర్ ఇస్తున్నాడు. లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటెవు. నాకు తెలుసు నువ్వు వడిగల వంటెవు. వడిగల వంట అంటే అర్థం ఏంటి? వడిగల వంటే అంటే అర్థం ఏంటి? దేవుడు ఏదో పదం వచ్చింది కదా అని రాసబుద్ధుతుందని రాయలేదు. భక్తుల చేత ఊరికి అలా రాయించలేదు. వడిగల వంటే అని దేన్ని అంటారో తెలుసా? అరణ్యాలలో ఎడారులలో తిరిగేటువంటి జంతువు ఒంటె. ఈ ఒంటె అరణ్యములో కనుచూపు మేర ఎక్కడ చూసినా మొత్తం ఇసుక దిబ్బలే ఉంటాయండి. జనరల్ గా అరణ్యాలలో తిరిగేటువంటి ఒంటెలు ఇటు చూసినా ఇసుక దిబ్బలే, ఇటుకు చూసినా ఇసుకే, అటు చూసినా ఎటు చూసినా ఇసుకే. కానీ దీనికి కామపు మాసం అని ఒకటి ఉంటదండి. మనుషులకున్నట్టుగా దేవుడు జంతువుల్లో పెట్టలేదు. మనుషులకైతే ప్రతి క్షణములో ఏ క్షణములోనైనా నువ్వు కోరిక తీర్చుకునే భాగ్యం నీకు ఇచ్చాడు. 365 రోజులు మనుషులు ఫలానా నెలలోనే మాత్రమే పిల్లలు కనాలన్న రూలేమీ లేదు. వాళ్ళు ఏ క్షణములోనైనా కనొచ్చు. యవ్వన దశ మనిషికి వచ్చినప్పటి నుంచి వాడు ఎప్పుడైనా పిల్లల్ని కనొచ్చు. స్త్రీలు ఎప్పుడైనా
వాళ్ళు పెద్ద మనిషి అనే పేరుతో ప్రౌఢ దశకు వచ్చారు అని అంటే అప్పటి నుంచి స్త్రీలు పిల్లలు కనడానికి అర్హత సంపాదించి ఉంటారు. పెళ్లి అయిందంటే వాళ్ళు పిల్లలు కనే అవకాశాన్ని కలిగి ఉంటారు. పురుషుల్లో స్త్రీల్లో ఈ భాగ్యం ఉంది అంటే మనుషుల్లో. కానీ ఒంటెల్లో అలా ఉండదు. ఒంటెలలో ఓ నెల ఉంటది, కుక్కల్లో ఒక నెల ఉంటది. ఆ కుక్కల్లో ఉండే నెలనే చిత్త కార్తీ అని అంటారు. కరెక్ట్ గా ఆ మాసంలోనే పిల్లల్ని కంటుంటాయి. ఒంటెలకి ఏ కాలము తెలుసా? కామాతురత గల మాసం. కామము కొరకు ఆతురతతో వడిగా 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 పరిగెత్తుంటది. మామూలుగా ఒంటె అయితే ఎలా వెళ్తుంటా తెలుసా? టుక్కు 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 అలా మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంది. చాలా స్లోగా వెళ్తుంటది అనమాట. తాబేలు నడక టైప్ అనమాట. అలా మెల్లిగా వెళ్తుంటాయండి. కానీ తన కామపు కోరికలు వచ్చే మాసములో మాత్రం ఎవ్వడికి దొరకదు. వడివడిగా వడివడిగా అంటే స్పీడ్గా 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 దేన్ని చూస్తూ తన జత వంటి ఎక్కడుందో పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటదండి. నీవు కూడా నీ జత పాపి ఎక్కడున్నాడని వడివడిగా పరిగెత్తుకుని వెళ్ళిపోలేదా? నువ్వు లోయలోనికి వెళ్ళలేదా? నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో నీ నడకలు నేను చూడలేదా? నా దృష్టికి కనబడలేదా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వేమని చెప్పాలి తెలుసా? అవును ప్రభువా, మీరు చూశారు, నేను యదవను అని ఒప్పుకోవాలి. అవును ప్రభువా, నేను పనికిమాలిన వాడను ఒప్పుకోవాలి. అవును ప్రభువా, నేను దిగంబరిని నువ్వు ఒప్పుకోవాలి. అవును ప్రభువా, నేను దౌర్భాగ్యుడను. అన్ని దేవుడు చెప్పిన టిక్కుమారు కొట్టుకుంటూ ఓకే ఓకే ఓకే, ఏది తప్పు కాదు, అన్ని కరెక్ట్ అని కొట్టుకుంటే వెళ్ళాలంతే. మన జీవితం అలా ఉంటుందండి. మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నాడు తెలుసా? ఆ రోజు వాళ్ళ గురించిన చరిత్ర మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మార్చుకోవాలని చెప్పటమే దేవుని ఉద్దేశం. ఒకనాటి ఇశ్రాయేలీయుల చరిత్రను, పూర్వమందు రాయబడినటువంటి వారి బ్రతుకులను మనకెందుకు చెప్తున్నాడు తెలుసా? మనకెందుకు చూపిస్తున్నాడు తెలుసా? పూర్వమందు జరిగిన సంగతులన్నీ యుగాంతమందున్న నీకు బుద్ధి కలగాలని నీకు బోధ చెప్తున్నాడు. వీటి ద్వారా వడిగలే వంటలా నువ్వు పరిగెత్తుతున్నావు కావా? ఇంకేం చేస్తున్నావు తెలుసా? గాడిదలా కూడా వెళ్తున్నావు నువ్వు అంటున్నాడు. చూడండి నెక్స్ట్ మాట చూడండి, 24వ వచనము. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. నేననట్లేదు, మొట్టమొదటిసారి ఎరుగరకు వచ్చేసి మమ్మల్ని గాడిదని పోయాడినా అని అనుకోకండి. నేను గాడిదను, మిమ్మల్ని మాత్రం నేను హలో బ్రదర్ అంటాను. బాగున్నారా బ్రదర్ అంటాను. నేను చాలా మర్యాద వస్తుందండి. కానీ దేవుడు ఎలా ఉన్నాడు చూసారా? ఊరా మాసగా లేదు. దేవుడు భలే భలే తిడుతున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తిట్టండి, ఇంకా తిట్టండి అనుకుంటుంటానండి కొన్నిసార్లు. అందుకే నేను ఇలాంటి ప్రసంగం మనం ఎలా తిట్టలే కదా ఎవరిది. దేవుడు చెప్పిందే మనం చెప్పటం. దేవుడు చెప్పిందే చెప్తున్నాను. ఒరే గాడిద అని మనం ఎవరు అన్నాను. ఎవడరా గాడిద? నువ్వు గాడిద, మీ అయ్య గాడిద, మీ తాత గాడిద. 10 గాడిదలు చేసేస్తారు. 10 మంది బ్యాక్ సైడ్ మనకు గాడిదలు ముట్టేసేస్తారు వాళ్ళు. అందుకే మనం ఎవరిని గాడిద అనకూడదు. దేవుడు అన్నాడు అనాలి. నిజంగానే దేవుడే అంటున్నాడు. ఒరే గాడిద అంటున్నాడండి. మనిషిని ఒరే మనిషి అనట్లేదండి. ఒరే గాడిద, ఒరే ఒంటే అని అంటున్నాడంటే నువ్వు అలాగ అయిపోయావురా అంటున్నాడండి. బుద్ధి గడ్డి తినిపోలేదా మనిషికి? నిజంగా మార్పు చెందాలండి మనిషి. లోకంలో సామెత చెప్తుంటారండి, మనిషికో మాట, పశువుకో దెబ్బ, లేదా గొడ్డుకో దెబ్బ. గొడ్డుకు ఒక్క దెబ్బ కొట్టగానే అది మారుతుంది అనుకుంటాడు. అది మారదు, నువ్వు మారట్లేదు. అది మారదు, నువ్వు మారట్లేదు. అలా అయిపోయారండి. మొండి జాతి, మొండి జనాంగము, కఠినులు, క్రూరులు, మూర్ఖులు. భలే చెడండి బాబు. మనిషికి అలా పేరు పక్కన BA MA అన్నట్టు పిచ్చుకొట్టపోయాడండి. బాబు ఏం చదివంటే BA. అప్పుడు దేవుడు అంటాడు దరిద్రుడా, దుష్టుడా, దుర్మార్గుడా ఇలా పెట్టుకుంటూ వెళ్ళాడండి. దేవుడు పెట్టిన పేర్లు అలా డిగ్రీలు చూస్తున్నాడండి. లోకంలో ఎవడన్ని డిగ్రీలు ఇవ్వడండి, అన్ని డిగ్రీలు ఇచ్చేస్తున్నాడండి బాబోయ్. అరణ్యమునకు అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలుసుకొనినప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు? దాని వెదుగు గాడిదలలో ఏది వలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. ఈ గాడిదలకి కామాతురత మాసం అని ఉంటదండి. ఈ కామాతురత మాసములో విచిత్రం ఏంటంటే దానికి కట్లు కట్టి ఒకవేళ దాన్ని ఎక్కడైనా కట్టేసినా ఆ కట్లను ఎలాగైనా సరే వదిలించుకొని వాసనకు పరిగెత్తదండి.
గాడిద కామపు వాసన ఉంటుందట వాటికి. ఆ కామపు వాసన ఎక్కడుంటుందో వాటికి మాత్రమే తెలుసు. ఆ కరెక్ట్ గా దాని జత గాడిద ఎక్కడుందో అక్కడ వరకు పరిగెత్తదట. పరిగెత్తిన తర్వాత ఆ గాడిదను కనుక ఈ అడ్డగాడిద కలుసుకుంది అనుకో, మనం ఇంకా దాన్ని తిరిగి రప్పించలేమట. తంతది పట్టుకొని మనల్ని. గాడిదన్ని ఎలా ఉంటది అనుకున్నావు? మూతి పళ్ళు రాలిపోయేటట్టుంటది. సరే అండి, ఇటు పశువులతో పాఠాలు ఏంటండి, జంతువులతో పాఠాలు ఏంటండి, పక్షులతో పాఠాలు. మనిషి నిజంగా దేవుని సన్నిధిలో ఎలా పడిపోయాడు చూడండి. మనిషి యొక్క స్టేటస్ ఎంత గొప్పగా ఉండేది, అంత గొప్ప స్టేటస్ ని అలా అట్టడుగు పాడగొట్టుకున్నందుకు దేవుడు వచ్చేసి పశువులతో జంతువులతో పూజ చెప్పే పరిస్థితి వచ్చిందండి. పోనీ ఇన్ని చేశావు, ఇంత ఘోరంగా మారిపోయావు, లోకంలో నేత్రాశను పరిగెత్తావు, శరీరాశను పరిగెత్తావు, జీవబుడ్డమ్మని పరిగెత్తావు, పరిగెత్తావు. అలాగని పోనీ నేను పిలిస్తే వస్తావంటే అలా రాకుండా వీడు ఏం చెప్తున్నాడో తెలుసా దేవుడికి? ఆ పక్క పుస్తకం పక్క పేజీకి రండి, పక్క పేజీ 2వ అధ్యాయము 26వ వచనం. 2వ అధ్యాయం 26వ వచనము. అదే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం కంటే ముందు 2వ అధ్యాయం 26వ వచనము. దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. అసలు ఎలా సిగ్గుపడతారట తెలుసా? నీవు మా తండ్రివని మ్రానుతోను. ఎలా మాట్లాడుకుంటారట వాళ్ళు? నీవు మా తండ్రివని మ్రానుతోను, నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానమునందుదురు. ప్రజెంట్ ప్రపంచంలో జరిగిన ఒక విషయం చెప్పనా? పాఠ్య పుస్తకాల్లో ఒక పేరు రాసుకున్నారు. ఏమని తెలుసా? మనిషి ఎవరి నుంచి వచ్చాడు లేదా ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఒక పేరు రాసుకున్నారు. ఏమని? కోతి నుండి వచ్చాడు అని రాసుకున్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం బుద్ధి వచ్చింది అనమాట. బుద్ధి వచ్చి చిచి మనం కోతి నుంచి రావటం ఏంటి, మనం కోతి పుట్టిన వాళ్ళం కాదు, మన నాయన కోతి నాయన కాదు, మన అమ్మ కోతి అమ్మ కాదు అని కొంచెం మార్చేసుకున్నారు. ఏంటి ఏమన్నా బాగుంటదండి? బ్రదర్ మీ నాయన ఎవరంటే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి ఒక కోతి బొమ్మ చూపించారనుకో, ఎవరి మా కోతి డాడీ, మా కోతి డాడీ అని అంటే కోతి ఎదవా, కోతికి పుట్టానంటావేంట్రా? కోతికి పుట్టలేదు నాయన మనము. ఎవరు నిజంగా మన నాన్న మీసాల రాయిని చూపించామని కదా. మా నాన్న భలే ఉన్నాడు కదా మా నాన్న, బాగుంటాడు. ఇది ఎవరు? మా అమ్మ భలే అందంగా ఉందండి మా మమ్మీ. మరి మా అమ్మ చాలా అందగత్తే, మా అవ్వమ్మ చాలా అందగత్తే, మా ఆదాం డాడీ చాలా అందగాడు, మంచి పుష్టి గల వాళ్ళు. అలా చెప్పుకోవాల్సింది పోయి దరిద్రులు ఎవరు పుట్టారంటే కోతి, ఇక్కడో కోతి అక్కడో కోతి, మొత్తం కోతులు చూపించేస్తే ఏం బాగుంటదండి? తప్పు తెలుసుకొని లేదు మనిషి కోతి నుంచి రాలేదు, మనిషి నుండి వచ్చాడు, ఆడ మనిషి నుండి వచ్చాడని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ మనిషి నుంచి వచ్చాడు? ఆడ మనిషి. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి తప్పు మొన్న మేము ఆడ మనిషి వచ్చాయని చెప్పాము కానీ అది ఆడ మనిషి కాదు, మగ మనిషి నుంచి వచ్చాడు అంటారు. ఎందుకంటే కోతి నుంచి అని చెప్పినోడు ఆడ మనిషి దగ్గరికి రాలేదా? అలా వచ్చినోడు ఇంకా 4 రోజులు పోయిన తర్వాత మగ మనిషి అంటుంటాడు. ఆ మగ మనిషి ఎవరు కాదు, ఆదాం అంటుంటాడు. ఆ మగ మనిషి కూడా దేవునికి పుట్టాడని దేవుణ్ణి కూడా ఎప్పుడైనా ఒప్పుకొని తీరాలి. ఎప్పటికైనా ఒప్పుకొని తీరుతాడు. ప్రస్తుతానికి అర్థం కాలేదు. వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలి తెలుసా? అమ్మా ఇప్పుడు వీడు ఇంకా పెద్దగా ఎదగలేదు అనుకోవాలంతే, వీడికి ఇంత పెద్దగా నాలెడ్జ్ లేదనుకోవాలంతే. అంతే తప్ప వాళ్ళని శాస్త్రవేత్తలు అనకూడదు, పండితులు అనకూడదు, పామరుడు వీడు అనుకోవాలంటే. వాడికి పెద్ద నాలెడ్జ్ లేదనుకోవాలి. పిలుస్తున్నాడు. పిలుస్తుంటేనట ఇశ్రాయేల్ అంటున్నారట, బాబు మీ నాయన ఎవరంటే కర్రను చూపించి మా కర్ర డాడీ అంటున్నాడు. కర్రన్ డాడీ అంటావేంట్రా? మ్రానును తండ్రి అంటావేంటి? మ్రానును తండ్రి అంటున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? మ్రానుకి రూపం ఇచ్చేసి అది విగ్రహంగా మార్చుకొని ఈయనే మా నాన్న అని చెప్పుకుంటున్నారట. ఓ రాయిని చూపించేసి ఆ రాతిని ఈ రాయే మమ్మల్ని పుట్టించింది అంటున్నారట. ఒరే రాయి నిన్ను పుట్టిస్తుందా? రాయి మాట్లాడుతుందా? ఆ జనాంగం ఒక రోజు జీవము గల దేవుని పిల్లలమని చెప్పుకోవాల్సిన వాళ్ళు జీవము లేని వాటిని చూపించి ఈ రాయే మా దేవుడు అని చెప్పుకున్నారట.
రాయి మాకు దేవుడు అని చెప్పుకున్నారట, రాయికి మేము పుట్టామని చెప్పుకున్నారట, ఇదిగో కర్ర మా నాన్న అని చెప్పుకున్నారట. ఆ పరలోకమందున్న దేవుని కలేజా అంటాం చూసారా, ఆయన గుండెలు కాలిపోవా, ఒరే మీరు నాకు పుట్టారా, నా సంతానము నాయనా, నేను మిమ్మల్ని కన్నాను అని చెప్పటానికి ఆ పరలోకమందున్న దేవుడు నోరు తెరిస్తే నువ్వు చచ్చిపోతావని ఆయన నోరు తెరవకుండా ఆయన పిల్లల చేత చెప్పిస్తుంటే నీకింకా బుద్ధి రావటం లేదేంటయ్యా, బుద్ధి రావటం లేదేంటి? చెప్పాడు పెందల కడనే పంపించాడు ఆయన పిల్లల్ని. పెందల కడ పంపించి ఇర్మియా వెళ్ళినాయన, తొందరగా వెళ్ళినాయన, వాళ్ళు లేచిన తర్వాత ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతారు, నువ్వు పెందల కడ వెళ్ళిపోతే దొరుకుతారు నాయన, వాళ్ళకి చెప్పాలి నాయన, నేనే వాళ్ళని కన్నానని చెప్పు నాయన. పంపించాడు, వెళ్ళాడండి. వెళ్ళేసి దేవుని కోపం గురించి చెప్తున్నాడు. దేవుని రండి, ఆయన సన్నిధికి రండి అని పిలుస్తున్నా ఇదిగో వడివడిగా పరిగెత్తి ఒంటిలా పరిగెత్తున్నారు, ఒక గాడిదలా వెళ్ళిపోతున్నారు. కామాతురత వాసనను చూచుకుంటూ ఒక గాడిదలాగైతే పరిగెత్తుందో లోకములో ఉన్నటువంటి నేత్రాశ శరీరాశ జీవపు డమ్మాల్లో పడిపోయి జీవం గల దేవుణ్ణి విడిచిపోయి ఆ పరలోకంలో ఉన్న దేవుని చెంతకు రాకుండా పరిగెడుతుంటే ఆయన మనసు తల్లడిల్లిపోతూ కొట్టుకుంటూనే ఉంది. ఆ రోజు బాధపడిన దేవుడు ఆనాటి నుండి నేటికి బాధపడుతూనే ఉన్నాడు. అలాంటి వారి వలన బాధపడుతూనే ఉన్నాడు. ఇదిగో కుక్కలకు ఒక నెల మాత్రమే ఉండొచ్చు, ఒక గాడిదలకు కామాతురత గల మాసం ఒక నెల ఉండొచ్చు, ఒంటెలకు వడిగడిగా పరిగెత్తడానికి ఒక నెల ఉండొచ్చు. కానీ మనుషులకు ఎలా ఉందో తెలుసా? 24/7 పట్టణాల్లోకి వెళ్ళిపోండి, దినములో పాపము, మధ్యాహ్నంలో పాపము, రాత్రి వేళ పాపము, ఏ టైంలోనైనా పాపం. చెప్పగలరా ఎవరైనా? ఈ లోకంలో అసలు పాపము లేని క్షణాలు ఏమైనా ఎవరైనా చూపించగలరా? ఏ దేశంలో పాపం జరగట్లేదని చెప్పగలరు? ప్రతి దేశంలో పాపం, ప్రతి గంటలో పాపం, ప్రతి క్షణంలో పాపం. మీరెంత భాగ్యవంతులో చెప్పనా? కరెక్ట్ గా 2024 సంవత్సరంలో జనవరి నెలలో 2వ దినాన్ని దేవుడు మీరు కొన్ని గంటలు పాపము చేయకుండా మీకు అవకాశాన్ని ఇచ్చాడు. అదే ఈ సభల ద్వారా. ఈ గంట సేపటి నుంచి మీలో ఎవరైనా పాపం చేస్తున్నారా? వాక్యం వింటున్నారు, శ్రద్ధ గల వాక్యం వింటున్నారు అంటే మీ మనసు తొట్టిల్లిపోవట్లేదు, మీ చెవులు మీ ఆధీనంలో ఉన్నాయి, మీ మనసు మీ ఆధీనంలో ఉంది, మీ హృదయం మీ ఆధీనంలో ఉంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు 1 గంట సేపు పాపం చేయకుండా ఉండగలిగారు, నిన్న ఉండగలిగారు, ఈ రోజు ఉండగలిగారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఓ 2 గంటలు కూడా ఉండగలరు, ఓ 4 గంటలు ఉండగలరు, ఓ 24 గంటలు ఉండగలరు, ఓ దినం ఉండగలరు అనమాట, ఓ వారం ఉండగలరు, ఓ సంవత్సరం ఉండగలరు. ఈ సంవత్సరం అంతా ఒక నిర్ణయం తీసుకోనండి, ఈ సంవత్సరం అంతా నేను పాపము చెయ్యకుండా ఉండి చూపిస్తానని ఒక్కసారి అలా ఖచ్చితమైన నిర్ణయంతో వెళ్ళండి. ఖచ్చితంగా మీరు చెయ్యగలరు. మీ వల్ల అవుతుంది, నా వల్ల కాదు అనే పిరికి ఆలోచనలు తీసేయండి. నేను చెయ్యగలను, మా అన్నయ్యన యేసుక్రీస్తు వారు చేసి చూపించారు, నేను కూడా చేసి చూపిస్తాను, నేను కూడా బ్రతికి చూపిస్తానని ఆ పరలోకమందున్న దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేసి చూపించుతాం. అప్పుడు అంటాడు నిన్ను చూసి, నిజంగా యు ఆర్ మై సన్, నువ్వు నిజంగా నా కుమారుడవు, నువ్వు నిజమైన కుమారుడవు నాయనా, నువ్వు నా కుమారుడు గర్వంగా చెప్పుకుంటాడండి ఆ పరలోకమందున్న దేవుడు. అలా నీ జీవిత కాలం అంతా బ్రతికి చూపించు. మహా అయితే 10 ఏళ్ళు ఉందేమో, ఓ 5 ఏళ్ళు ఉందేమో, ఓ సంవత్సరమే ఉందేమో, ఈ సంవత్సరమే నీకు చివరి సంవత్సరమేమో. ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతికి చూపించలేవా? చూపించగలవు, కానీ అలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. ప్రసంగం విన్న తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోయి పాపంలో పడిపోయి దేవుణ్ణి బాధపరుస్తున్నావేమో. వడివడిగా పరిగెత్తే ఒక ఒంటెల, కామాతురత వాసన పీల్చుకుని ఒక గాడిదల. వద్దు పిల్లరా, అలా వద్దని చెప్పటానికి ఆ పరలోకమందున్న దేవుడు ఎన్ని చేస్తున్నా పిలుస్తున్నాడట. రండి నాయన నా చెంతకు రండి అని. 3వ అధ్యాయం చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 6వ వచనము, 7వ వచనము. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను. ఆమె అంటే ఎవరు ఇక్కడ? ఆమె ఎవరో కాదండి, ఇశ్రాయేళ్ల గురించి చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఆ ద్రోహిని వగు ఇశ్రాయేళ్ల గురించి చెప్తున్నాడు. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను, ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. ఆ ఇశ్రాయేలు జనాంగము తిరిగి రాలేదు అంటున్నాడు. వాళ్ళు రావటానికి ఇష్టపడట్లేదు అని అంటున్నాడు. వాళ్ళు క్రూరులుగా మారిపోయారు అంటున్నాడు. 12వ వచనం చూడండి, 12వ వచనము. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిని వగు ఇశ్రాయేలు
తిరిగి రమ్ము. 14వ వచనము, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. 22వ వచనము, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఒరే నువ్వు భ్రష్టుడైపోయావు అయినా తిరిగిరా, నువ్వు దుష్టుడైపోయావు అయినా తిరిగిరా, ద్రోహి అయిపోయావు అయినా తిరిగిరా, తిరిగిరా రారా నాన్న, ఒరే చిట్టి కన్నా రారా 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 నాన్న అని అలా కర్మలు చాచి ఎదురు చూస్తుంటే వీడు మాత్రం ఏమంటున్నాడు తెలుసా? నో వే, నాకు చాలా బిజీగా పనులున్నాయి, నేను రాలేను, డ్యూటీకి వెళ్ళాలి, వ్యాపారాలు ఎవరు చూస్తారు, వ్యవసాయాలు ఎవరు చెయ్యాలి, పత్తి ఎవడు పండిస్తాడు, కందులు ఎవడు పండిస్తాడు, వరి ఎవడు పండిస్తాడు, నేల ఎవడు దున్నుతాడు, మీ తాత దున్నుతాడా అన్నట్టు మాట్లాడుతున్నాడు. చాలా మంది సభకి ఎందుకు రాలేదంటే, అన్న మీరు పనులు ఉన్నప్పుడు పెట్టొద్దన్న మీటింగ్స్. చాలా మంది వీళ్ళకు తెలియట్లేదన్న, ఎప్పుడు పెట్టాలా, సెలవుల్లో పెట్టాలన్న అంటున్నాడు. ఓహో, సెలవుల దాకా నువ్వు బతుకుతావని ఎవడు చెప్పాడు నీకు? సెలవుల దాకా బ్రతుకుతావని ఎవరు చెప్పాడు? మీ కన్వీనియంట్ మీరు చూసుకోకండి. దేవుడు నీకు కన్వీనియంట్ టైం ఇవ్వకుండా మధ్యలోనే స్విచ్ ఆఫ్ చేశాడు అనుకో, నీ లైఫ్ని క్లోజ్. అప్పుడు నలుగురు వచ్చేసి పరదేశులం ప్రియులారా అని పాట పాడుకుంటూ వెళ్ళాలా? నిన్ను బట్టి తీసుకెళ్ళి కప్పెట్టేస్తారంతే. ఆ తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నో వే, ఇంకా ఛాన్స్ లేదు, నీ జీవితంలో క్లోజ్ అయిపోయింది. ఇశ్రాయేలీయులు దేవుడు వాళ్ళకిచ్చిన గర్భ ఫలాల్ని లోయలో ఏం చేశారో తెలుసా? బెన్ హిన్నోము లోయలో దహన బలులుగా అర్పించారు, అగ్నికి ఆహుతి చేశారు. దేవుడు గర్భఫలాన్ని ప్రయాసపడి తల్లి గర్భంలో సిద్ధం చేసి వాళ్ళ చేతులు పెట్టి నా కొరకు పెంచండి అంటే ఆ గర్భఫలాలను కూడా వాళ్ళు వధించారు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డల్ని వండుకొని తింటుందంటే తిన్నది. వండుకొని తిన్నారండి. వాళ్ళ గర్భంలోంచి వచ్చిన పిల్లల్ని వండుకొని తిన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి గర్భవాసులైనటువంటి వాళ్ళ పిల్లల్ని అగ్నికి ఆహుతి చేశారు. ఇవన్నీ చూశాడు. అయినా ద్రోహం చేశారా మీరు? అయినా ద్రోహం చేసి అడుగుతున్నాను, ఇప్పటికైనా మారండి, రండి నా చెంతకు, రండి 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 అని అన్నాడు. రండి 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 అని పిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మిమ్మల్ని కూడా ఈ సభ ద్వారా పిలుస్తూనే ఉన్నాడు. ఆయన చెంతకు రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. పిలుస్తూనే ఉన్నా నేను రాను 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 అని నువ్వు ఎలాగైతే ఆలోచన చేస్తున్నావో ఆ రోజు వాళ్ళు కూడా అదే ఆలోచన చేశారు. 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, యెహోవా యథార్థతను మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు, నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఇంత చేసినా మారరా? ఇంత చేసినా మారిన వాళ్ళని ఏ విధంగా మార్చుకోవాలో దేవుడికి తెలియదా? తెలుసు. ఏ విధంగా మార్చుకుంటాడు? ఇదిగో నోవహు, కమాన్ మై సన్, నీవు మాత్రమే ఈ కాలములో నా దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డావు. అయితే నాయన నేను కాపాడుకుంటాను. ఓడ నిర్మాణం చేసుకుని ఆయన ఈ జనులందరినీ నేను నాశనం చేయబోతున్నాను. ఏ విధంగా ప్రభువా? జలప్రలయం రప్పిస్తాను. ఎలా ఉంటుంది జలప్రలయం? నోవు గారు అప్పటికి చూడలేదు. ఓడ నిర్మాణం చేసుకొని అన్నాడు. ఓడను కూడా చూసుకోలేదండి నోవు గారు. అది వరకు చూడని సంగతులన్నింటినీ విశ్వసించినటువంటి నోవు గారు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఓడ నిర్మాణం చేసుకున్నాడు. ఓడ నిర్మాణం జరిగిపోయిన వెంటనే అప్పటి వరకు 100 ఏళ్లుగా ఓర్చుకొని నోవు గారి చేత వాక్యం చెప్పించి మారిన వాళ్ళనందరినీ వదిలేసి నోవు గారి కుటుంబాన్ని ఓడలను పంపించాడు. బయట నుంచి దేవుడు క్లోజ్ చేశాడు ఓడ కిటికీని. అంతే, ఆకాశం తుమ్ములు విప్పాడు. వర్షం స్టార్ట్ అయిపోయింది. 1 డే అయిపోయింది, 2 డేస్ అయిపోయింది, 3 డేస్ అయిపోయింది, 4 డేస్, 5 డేస్, 6 డేస్, 40 రాత్రి మౌలు కుండ పోతగా వర్షం కురిపిస్తున్నాడు. తుక్కు రేగిపోయింది ప్రపంచం అంతా. దుమ్ముగా కలిపేశాడు నీళ్ళలో. ఒక్కొక్కరిని ముంచి చంపాడు. దేవుడేనా? దేవుడే. దేవుని కోపం ఎలా ఉంటుందో మీకు తెలియదు. దేవుని కోపం ఎలా ఉంటుందో ఓడలో మూల కూర్చున్న నోవు గారికి అర్థమైపోయింది. బాబోయ్, ఈ ప్రచండమైన వర్షం ఏంటి? నోవు పిల్లలకు అర్థమైపోయింది, నోవు కోడలకు అర్థమైపోయింది, నోవు భార్యకు అర్థమైపోయింది. లోపల బిక్కుమంటూ ఉన్నారే.
వాళ్ళకు అర్థమైంది అలాంటి టేస్ట్ ఏమైనా చూడాలనుందా, చిన్న చిన్న తుఫాన్లకే తట్టుకోలేవు, అలాంటి జలప్రలయం నువ్వేం తట్టుకుంటావు. అయినా దేవుడు మళ్ళీ ఇలాంటి జలప్రలయం నేను రప్పించనన్నాడు అని చెప్పేసి తుఫాన్లు అసలే రావని లేదు. జాగ్రత్త. ముంచుతాడు. ఎందుకు ముంచాడో తెలుసా? ఇదిగో మారని వాడి మీదికి తన మారణాయుధాన్ని వేస్తున్నాడు అన్నమాట. ఏంటి మారణాయుధాలు ఉన్నాయా? మారణాయుధాలు అంటే ఆయన నీలాగా కత్తులు కటార్లు తయారు చేసుకునేవాడు అనుకోకు. భూమినే మారణాయుధంగా మార్చుకోగలడు, గాలినే మారణాయుధంగా మార్చుకోగలడు. ప్రకృతి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూస్తుందన్నాడు చూసావా? బాధపడుతూ కూడా చూస్తూనే ఉంటుందన్నాడు చూసావా? ఆ బాధపడే భూమికి ఒక్కసారి కను సైగతో కమాన్ అన్నాడంటే చాలు, లేస్తుంది భూమి నెరవిడుస్తుంది. ప్రాణాలతో నేను పాతాళములోనికి కూలిపోయేటట్టుగా నిన్ను చంపి పెడుతుంది. జలములైనా ప్రకృతిలో ఏదైనా ఆ పరలోకమందున్న దేవుని ఆయుధశాలని మర్చిపోకండి. ఆయన ఆయుధశాలను తెరిస్తే నువ్వు తట్టుకోలేవు. ఆయుధశాల ఉంది ఆయనకి, ఆయుధశాల ఉంది. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయానికి చూడండి. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 25వ వచనము. ఇర్మియా గ్రంథము 55 అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియు సైన్యములకు అధిపతియు నాకు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి, ఆయుధశాల ఎందుకు తెరిచాడో తెలుసా? ఆయువు తీయటానికి, ప్రాణాలు తీయటానికి, ఎంత చెప్పినా మారని వాడిని లేపేయటానికి తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలపలికి తెర్చుచున్నాడు. అలా వచ్చేవి నలుదిక్కుల నుండి వచ్చి మనుషుల మీద పడును. నలుదిక్కుల నుంచి వస్తాయా? నలుదిక్కుల నుంచి వస్తాయి. ప్రారంభంలో జల ప్రళయం, అలాగే సొదొమ గొమొర్రాలో అగ్ని ప్రళయం, ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. అవి మాత్రమే అనుకుంటున్నారేమో కరువులు దేవుడు మనుషులకి ఇస్తున్న గిఫ్ట్లే. కరువులు, తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు, భూకంపాలు, తుఫానులు, ప్రకృతిలోని ప్రతి వైపరీత్యం ఏంటనుకుంటున్నావు? ఆ పరలోకమందున్న దేవుని సైన్యము నుండి బయలుదేరిన మారణాయుధాలే. అవన్నీ బయలుదేరి ఏం చేస్తాయనుకుంటున్నావు? ఏంటి దేవదూతలంటే మామూలుగా శక్తి లేని అనుకుంటున్నారేమో. దేవదూతలు అంటే డ్రామాల్లో చూపిస్తారండి. క్రిస్మస్ డ్రామా అనగానే దేవదూత ఆ వేషం వేసినోడికి ఏం చేస్తారంటే ఇక్కడో రెక్క కట్టి వాడిని చెయ్యిలు ఇలా బెటర్ అంటుంటారు. అంతే, ఇలా ఎట్టు అలా కదలకురా, ఈ రెక్కలు ఊడిపోతాయంటే వాడు కూడా అలా సైలెంట్గా వస్తాడండి. అంతే, ఇలా వచ్చేసి ఆ రెక్కలు చూపించి వెళ్తాడు. అంటే దేవదూతలు అంటే ఇలా అనుకుంటున్నారా? దేవదూతలు అంటే 6 ఫీట్లు ఉంటాయి అనుకుంటున్నారా? దేవదూతలు అంటే ఎలా ఉంటాయో తెలుసా? దావీదు గారి కాలములో జనాభా లెక్కను చూసినందుకు దావీదు మీదికి పంపాడు ఒక దేవదూత. దేశం మీదకి వచ్చేసి 70,000 మందిని నాశనం చేసిన దేవదూత యెరూషలేము మీద కత్తి పట్టుకొని అలా కనబడగానే దావీదు గారు గజగజా వణికిపోతూ దేవుని సన్నిధిలో గోజాడుతూ, ప్రభా ప్లీజ్ 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 పైన నా వల్లే తప్పు జరిగింది. నేను జనాభా లెక్కలు చూడాల్సింది కాదు. నేను ఇంతవరకు గెలిచింది ఈ జనాన్ని బట్టి కాదు, మిమ్మల్ని బట్టే గెలిచానని నాకు అర్థమైపోయింది. ప్రభా నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకి ఈ జనాంగాన్ని వదిలేయండి వేడుకున్నందుకు 70,000 మందిని చంపిన ఒక్క దూత, ఒక్క దేవదూత వచ్చేసి 70,000 మందిని చంపుతాదా? 70,000 అప్పుడు 70,000 మందిని చంపటం ఒక్క దూత వల్ల జరిగింది దావీదు గారి కాలంలో అనుకుంటున్నారు కదా. అదే గొప్పది అనిపిస్తుంటే ఐగుప్తు దేశములో వధ జరిగింది. తొలిచూలు సంతానమును సంహారక దూత సంహరించింది. ఐగుప్తు దేశములో ఏడుపు లేని ఇల్లు లేదు. ఐగుప్తీయులలో ప్రతి ఇంట్లో తొలిచూలు సంతానమును వధించుకుంటూ వెళ్ళాడు. దేంతో తెలుసా? ఒక్క దూత వస్తే దేశములోని తొలిచూలు సంతానాన్ని లేపేస్తాదంటే, ఓ 100 మంది దూతలు వస్తే, ఓ 1000 మంది వస్తే, ఓ 2,000 మంది వస్తే, ఓ 3,000 మంది వస్తే, 1,00,000 మంది వస్తే, ఇప్పుడు 800 కోట్ల మంది భూమి మీద ఉన్నారు అంటున్నారు కదా. 800 కోట్ల మందికి ఎంతమంది దూతలు సరిపోతారు తెలుసా? నా దృష్టిలో మా అయితే ఒక 8 మంది చాలు.
ఓ 8 మంది మధ్య ఒక 100 కోట్లను వేసేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు, అంతేలా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఆ దేవదూతలు పరలోకం నుంచి కూడా రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఈజీ ప్రాసెస్ చెప్పనా? దేవుడికి ఇంకా ఈజీ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసా? జస్ట్ గాలి బటన్ స్విచ్ ఆఫ్ చేశాడు. గాలి బటన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎక్కడ? మొత్తం ప్రపంచంలో ఉన్న గాలి మొత్తం అలా ఆగిపోవాలని బటన్ ఆఫ్ చేశాడు అనుకోండి. దేవదూతలు ఓకే ప్రభు మీరు వద్దంటే మేము ఎట్టే వెళ్ళామా, ఇలాగా అలా నిండిపోయి ఉంటాయి. దేవదూతలు నీ ముక్కు దగ్గరకు వచ్చి నువ్వు ఎంత పీల్చుకుంటున్నా గాలి లోపల రావట్లేదు అనుకో, నువ్వు ఎంత పీల్చుకుంటున్నా గాలి రావట్లేదండి, పీల్చుకుంటావు పక్కన చూస్తావు, భార్యను చూస్తావు, పిల్లలు చూస్తావు, అయిపోయింది అలా 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 కొట్టుకోతావు. ఎంతసేపు? జస్ట్ 5 minutes పని, అంతే. ప్రపంచమంతా క్లోజ్ అవ్వడానికి 5 minutes చాలు. 5 minutes. దేవదూతల్ని తక్కువ అంచనేయకండి. ఆ దేవదూతలు దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు బాధపడుతూనైనా పని చేస్తున్నాయి. అలా పని చేస్తున్న వాటిని మారణాయుధాలుగా మార్చేసి నిన్ను మట్టు పెట్టలేడని అస్సలు అనుకోకు. చరిత్రలో అలాగే మట్టు పెట్టుకుంటూ వచ్చాడు. ఆ పరలోకమందున్న దేవుని ఆయుధశాలలో ఉన్న ఆ దేవదూతలే ఈ మొత్తం ప్రకృతిలో ఉన్న ఆత్మలు. మనం ఉన్నదే వాటి మధ్య. అవి వచ్చేసి ఒక్కసారి పీక నొక్కినట్టు నొక్కాయా, క్లోజ్. జలములు వచ్చి పడ్డాయా, క్లోజ్. ఆకాశములో చూస్తున్నారా? ఆకాశములో కుప్పలు తెప్పెలుగా అగ్ని పెట్టాడు. ఒక్కొక్క దేవదూతను అగ్నిని తీసుకుని వచ్చి ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్కడి మీద వేశాడా, మాడి మసైపోతావంతే, మాడి మసైపోతావు. అలాంటి ఆ దుర్భర పరిస్థితి మనకు రాకూడదంటే ఆ పరలోకమందున్న దేవుడు ఆయన చెప్పిన మాటలు బట్టి ఆయన సన్నిధికి వెళ్ళిపోయి ఆయన ఏం కోరుకుంటున్నాడయ్యా నీతో? న్యాయమును, కనికరమును, యథార్థతను. ఆ పరలోకమందున్న దేవుడు పరిశుద్ధంగా ఎలాగైతున్నాడో అదే కదా నేను నుంచి కోరుతున్నాడు. అలా బ్రతకటమే కదా కోరుతున్నాడు. ఆయన మాట విని బ్రతకమనే కదా కోరుతున్నాడు. అలాగని నీ నుంచి ఏమైనా బంగారం ఆశిస్తున్నాడా? బంగారం ఆయనదే, వెండి ఆయనదే, రత్నరాసులు ఆయనవే, ఈ ప్రకృతి అంతా ఆయనదే. ఆయనదే నీకిచ్చి నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు ఆయన? ఏం ఆశించట్లేదు. నువ్వు న్యాయంగా బ్రతుకున్నాయన, పరిశుద్ధంగా బ్రతుకున్నాయన, పాపము చెయ్యకనాయన అంటున్నాడు. అలా పాపం చేయని నీకు పరలోకం ఇస్తానంటే నీకు ఎంత బద్ధకమయ్యా! ఆయన సన్నిధికి రాకుండా ఉండటానికి నీకు ఎంత బద్ధకంగా ఉంది చెప్పు. ఆయన నేను నుంచి ఆశిస్తున్నది ఏమి లేదు. ఈ సృష్టినంతా నువ్వు అనుభవిస్తూ ఆయన కోరుకున్నట్టుగా బ్రతకటమే కదా. అలా బ్రతకటం ఎంత న్యాయంగా కోరుకున్నాడు చూశారు, ఎంత న్యాయంగా కోరుకున్నాడు. నేను పరిశుద్ధుడను, నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. ఎన్ని మంచి మాటలు చెప్పిన ఆయన మాట వినకుండా నువ్వు పాపం వైపుకి వెళ్తే నీ మీదికి ఆయన ఆయుధశాలను తెరవాలా వద్దా? మీరే ఆలోచించండి. మీకు అనిపిస్తుంది కదా, అవును నిజమే, న్యాయమే. ఆ పరలోకమందున్న దేవుని కోరికలో న్యాయం ఉంది. ఆయన న్యాయంగానే మన నుంచి ఆశిస్తున్నాడు అని మీకు అనిపిస్తుందా? అలా అనిపించే మీ అందరూ దేవుడు కోరుకున్నట్టుగా నూతనంగా బ్రతకండి. పాత జీవితాన్ని సమాధి చేయండి. అందరం లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మమ్మను కన్న మా తండ్రి, చల్లటి చలిలో సైతం మీ పిల్లలు మీ మాటలు విన్నారు నాయన. మీ అనాది కాల సంకల్పంలో మీ పిల్లలుగా దేవా ఈ భూమి మీదకి వచ్చిన మేము మీ సంకల్పాన్ని నెరవేర్చాలని వచ్చాము నాయన. మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి చేరుటకు కృప చూపించండి తండ్రి. మీ కోపాన్ని మేము తట్టుకోలేము. ఈ భూమి మీద మీరు కోరుకున్నట్టుగా మేము బ్రతకకపోతే భయంకరమైనటువంటి శిక్షకు లోనవుతాం. చనిపోయాక మా ఆత్మ నిత్యాగ్ని గుండానికి జారిపోతుందని మీ పిల్లల ముందు మీ మనసును తెలిపాను, మీ మనసులోని ఆలోచనలు తెలిపాను. విన్నారు ప్రభువా. విన్న ఏ మాటలు విని విడిచిపెట్టి నరక పాత్రలు కాకుండా విన్న ప్రతి మాటను వారి హృదయాలు భద్రపరుచుతాను. మీరు కోరుకున్నట్టుగా ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండటకు మీ సహాయం అనుగ్రహించమని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ప్రియులైన పిల్లలందరికీ రావాల్సిన పరసంబంధమైన దీవెనలు అనుగ్రహించమని ఈ చల్లటి చలిలో వారి వారి స్వగృహాలకు ప్రయాణమై వెళ్తున్నటువంటి మీ ప్రియమైన పిల్లలందరికీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా వారి గమ్యస్థానాలు చేర్చండి. మీ చిత్తమైతే, మీ కుమారుని రాక ఆలస్యమైతే మీ పిల్లలతో మేముండి విలువైన సంగతులు పంచుకుంటూ
మీ పరిచర్యలో ఉండగలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని, వేదిక పైన ఉన్న దైవజనులు దైవదాసులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ ప్రియులైన పిల్లలందరికీ రావాల్సిన పరసంబంధమైన దీవెనలు ఇవ్వమని కోరుతూ, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దయచేసి మీకు స్టాల్లో ఒక క్యాలెండర్ని సిద్ధం చేసి పెట్టారు, అది నేనే రాశాను. మంచి అద్భుతమైన పాఠాలతో కూడిన క్యాలెండర్. ఆ క్యాలెండర్లో మంచి మంచి పాఠాలని అవన్నీ తీసుకుని వెళ్ళండి, కొనుక్కుని వెళ్ళండి. తీసుకెళ్ళటం అంటే లాక్కెళ్ళటం కాదు. ఓకే, అందరికీ వందనాలు.